ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం ప్రధానులు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. మీ దగ్గర ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నట్లయితే దయచేసి 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ప్రధానుల గురించి వివరణాత్మకంగా ఉంటుందండి, వారి యొక్క చిత్రాలతో సహా. ఒకసారి దాన్ని చూడగలరు. ఎక్కువ ప్రధానులను అందించిన రాష్ట్రం ఏది? ఎక్కువ ప్రధానులను అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ కూతురిది ఏ రాష్ట్రం అవుతుందండి? ఉత్తరప్రదేశ్ అవుతుంది. కాబట్టి ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. మరియు రాజీవ్ గాంధీ కూడా ప్రధాని కదండి, కాబట్టి రాజీవ్ గాంధీది ఏ రాష్ట్రం అండి? ఉత్తరప్రదేశ్. రెండవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిది ఏ రాష్ట్రం అండి? ఉత్తరప్రదేశ్. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఓకే, చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. కాబట్టి అత్యధిక ప్రధానులను అందించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. భారత ప్రధానిగా ఎన్నిక కావడానికి ఉండవలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. అంటే పేరులోనే ఉందండి, భారత ప్రధానమంత్రి అంటే మంత్రులలో ప్రథముడు. ప్రధానమంత్రి అంటే మంత్రులలో ప్రథముడు. అంటే మంత్రికి ఎంత అండి సాధారణ వయస్సు? ఒక మంత్రి ఎంపీగా ఎన్నిక కావాలంటే 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలన్నా కూడా 25 సంవత్సరాలు. మన క్యాబినెట్ ప్రభుత్వ వ్యవస్థ గల దేశాల్లో ప్రధానిని సమానుల్లో ప్రథముడుగా అభివర్ణిస్తారు. చూడండి, సమానుల్లో ప్రథముడుగా ప్రధానిని. అంటే ప్రధాని కూడా ఒక ఎంపీయే కదండి, ఎంపీనే ప్రధాన మంత్రి, మంత్రులలో ప్రథముడు. కాబట్టి ప్రధానిని సమానుల్లో ప్రథముడు అంటారు. అంటే ఎంపీలందరిలో కూడా ప్రధాని కూడా ఒక ఎంపీ కాబట్టి అందరితోనూ సమానమే అండి. కాకపోతే వారందరిలో ప్రథముడు ఎవరంటే ఈ ప్రధానమంత్రి. ఓకే, ఈ మంత్రులే కదండి ప్రధాని ఎన్నుకుంటారు, కాబట్టి వాళ్ళందరిలో కూడా ప్రథముడు ప్రధానమంత్రి. జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది ప్రధాని. తరువాత మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 17 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1947వ సంవత్సరం నుంచి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 17 సంవత్సరాల పాటు, అంటే 1964వ సంవత్సరం వరకు, అంటే అతను మరణించిన సంవత్సరం వరకు పరిపాలిస్తూనే ఉన్నాడు భారతదేశాన్ని. జవహర్లాల్ నెహ్రూ మరణం ఎప్పుడండి? 1964వ సంవత్సరం. 1889వ సంవత్సరంలో పుట్టాడు. 1964లో శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధితో మరణించాడు. కాబట్టి ప్రధాని పదవిలో ఉండగా మరణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న పొందిన తొలి ప్రధానిగా ప్రసిద్ధి. భారతరత్న పొందినటువంటి తొలి ప్రధానిగా ప్రసిద్ధి. భారతరత్నాన్ని ఏ సంవత్సరంలో అండి స్థాపించారు? 1954వ సంవత్సరం. దయచేసి రఫ్ నోట్స్ పక్కన వీలుంటే పెట్టుకోండి. భారతరత్నను 1954వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఈ మొదటి 1954వ సంవత్సరంలో 4 Cలు అండి. సి రాజగోపాలాచారి, సివి రామన్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ 3 Cలకు మొదటిసారిగా భారతరత్న ఇవ్వడం జరిగింది 1954లో. 1955వ సంవత్సరం 1955వ సంవత్సరంలో మళ్ళీ 3కి ఇవ్వడం జరిగిందండి. ఎవరండి అంటే జవహర్లాల్ నెహ్రూ మరియు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, 3 భగవాన్ దాస్. ఈ ముగ్గురికి కూడా 1955 సంవత్సరంలో భారతరత్నాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతరత్నాన్ని పొందినటువంటి తొలి ప్రధాని ఎవరు అంటే
జవహర్లాల్ నెహ్రూ. ఏ సంవత్సరం అండి? 1955. జవహర్లాల్ నెహ్రూ యొక్క నివాసం పేరు తీన్ మూర్తి భవన్. ఈయన యొక్క నివాసం పేరు ఏం పేరండి? తీన్ మూర్తి భవన్. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎస్జిటి 2006లో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటిసారిగా అధ్యక్షత వహించినటువంటి కాంగ్రెస్ సమావేశం ఏది? 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం. మరొక బిట్ అండి, సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఎవరు ప్రతిపాదించారు అంటే 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరొక బిట్ అండి, లాహోర్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏ నదీ తీరాన ఏర్పాటు చేశారు? ఏ నదీ తీరానండి? రావి నది లేదా పురుష్ని నది ఒడ్డున ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత పదవిలో ఉంటూ మరణించినటువంటి తొలి ప్రధాని చెప్పాం కదండి. 1964వ సంవత్సరంలో శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధితో మరణించడం జరిగింది. ఈ మరణించే డేటు తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఈ మరణించిన డేటుతోనే చాలా బిట్స్ మీకు లింకప్ అయి ఉంటాయండి. ఓకే, ఈ ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే చాలా మీకు లింకప్ ఉంటాయి. కాబట్టి 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణించాడు అని గుర్తుంచుకోండి. తరువాత 3 పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. ఈ 3 కూడా ఇంపార్టెంట్ అండి. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. రెండవది 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. మూడవది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశం. 1933లో మహారాష్ట్రలోని ఫెయిజ్పూర్, ఏం పూర్ అండి? ఫెయిజ్పూర్ కాంగ్రెస్ సమావేశం. గ్రామంలో జరపబడినటువంటి మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది అంటే ఫెయిజ్పూర్ కాంగ్రెస్ సమావేశం 1937. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది లేదా ఎక్కడ జరిపారు అంటే ఫెయిజ్పూర్ గ్రామంలో జరిపారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక గ్రామంలో ఏర్పాటు చేసి అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో సాధారణంగా సభల్లో పాల్గొనరు కదండి. ఎందుకంటే వ్యవసాయ పనులు ఉండడం వల్ల సభల్లో పాల్గొనరు. అందువల్ల సభల్లో పాల్గొనే వారికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఫెయిజ్పూర్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇలా ఏదైనా సబ్జెక్ట్ని విడివిడి భాగాలుగా కాకుండా ఏకమొత్తంగా నేర్చుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందండి. అందుగురించే ఈ చిన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఓకే, విడివిడి భాగాలుగా కాకుండా ఏకమొత్తంగా నేర్చుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలీన విధానాల రూపకర్తలో ఒకరు. ఆ లీనము ఏంటండి? ఆ లీనము. లీనం అంటే ఏంటండి? కలవడము. అలీనము అంటే మేము ఎందులోనూ కలవమని అర్థం. తటస్థ విధానము. అలీన విధానం అంటే ఏంటండి? తటస్థ విధానం. మేము ఎటువైపు చెందము, మేము ఎటువంటి వర్గానికి చెందమని తెలియజేసేదే ఈ అలీన విధానము. నాన్ ఎలిజెడ్ మూమెంట్. ఓకే, నాన్ ఎలిజెడ్ మూమెంట్. అలీనం అంటే అలీనంలో మొదటి అక్షరం ఏంటండి? ఏ. అలీనంలో మొదటి అక్షరం ఏ. ఏ అంటే ఎంత అండి? 1. కాబట్టి 1961వ సంవత్సరంలో ఈ అలీన విధానాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, అలీన విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1961. దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ నాన్ ఎలిజెడ్ మూవ్మెంట్ అనే పదాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎందుకండి అలీన విధానం అంటే ఏంటండి అంటే 1961 ఆ సంవత్సర ప్రాంతాల్లో రష్యాకు మరియు అమెరికాకు ప్రచ్ఛన్న యుద్ధం జరిగేదండి. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటంటే మాటల ద్వారా యుద్ధం. అంటే నువ్వేం చేస్తావంటే నువ్వేం చేయగలవు అంటే నువ్వేం చేయగలవు, ఇలాంటి మాటల తగువులు ఉంటాయి కదండి. అలా మాటల తగువులు జరిగేవి. దాన్నే ప్రచ్ఛన్న యుద్ధం అని పిలవడం జరుగుతుంది. ఇలాంటి ప్రచ్ఛన్న యుద్ధం జరిగేది. అప్పుడు ఏ దేశానికి సపోర్ట్ వెళ్ళినా మనకే ఇబ్బంది. కాబట్టి మేము ఎటువైపు వెళ్ళము,
మేము తటస్థంగా ఉంటాం అని ఒక 5 దేశాలు, అంటే భారతదేశము, ఊహించుకోండి అవి ఎక్కడున్నాయో. భారతదేశము మ్యాప్లో నేను చెప్పే దేశాలను ఊహించుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటాయండి. భారతదేశము, శ్రీలంక, ఈజిప్టు, ఇండోనేషియా, యుగోస్లేవియా. ఇక్కడ మీకు మొదట 4 తెలిసి ఉంటాయి మ్యాప్లో. యుగోస్లేవియా అంటే యూరప్లో ఉంటుంది. ఈ 5 దేశాలు కూడా అలీన విధానం, అంటే తటస్థ విధానము, మేము ఎవరికి సపోర్ట్ చేయం, మేము ఇండివిజువల్గా ఉంటామని ఈ అలీన విధానాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఇలాంటి అలీన విధానాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే మన జవహర్లాల్ నెహ్రూ. తరువాత పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. పేరులోనే ఉందండి, పంచ అంటే 5 ఒప్పందాలపై సంతకాలు చేశాడంట. పంచశీల ఒప్పందాలు అంటే ఏంటంటే, భారత్కి సరిహద్దుగా పాకిస్తాన్ ఉంది కదండి. భారత్కి పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా శత్రుత్వం అనేది ఉంది. దాన్ని నివారించడానికి గాను జవహర్లాల్ నెహ్రూ అప్పటి చైనా ప్రధాని అయినటువంటి చౌవ్యన్ లైతో 5 ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందాలనే పంచశీల ఒప్పందాలు అంటారండి. ఆ పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన తొలి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఏ సంవత్సరం అండి? పంచ అంటే 5 కదండి, దానిలో 1 తీసేయండి. 1954వ సంవత్సరంలో. 1954వ సంవత్సరంలో అంటే ఇతనికి భారతరత్న అవార్డు రాకముందు 1 సంవత్సరం ముందని గుర్తుంచుకోండి. పంచశీల ఒప్పందాలు అంటే, పంచశీల ఒప్పందాలు అంటే ఏం లేదండి, అంతర్జాతీయ వ్యవహారాల్లో మీరు మా అంతర్జాతీయ వ్యవహారాల్లో కల్పించుకోకూడదు, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుకోవాలి, మ్యూచువల్ రిలేషన్షిప్ ఉండాలి, ఇలా ఒక 5 ఒప్పందాలు అనేవి కుదుర్చుకున్నారు. వీటినే పంచశీల ఒప్పందాలు అంటారు. పంచశీల ఒప్పందాలు ఏ దేశాల మధ్య కుదిరాయి అంటే భారతదేశానికి, చైనాకు. ఓకే, తరువాత భారతదేశ ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనబడిన 1956 పారిశ్రామిక తీర్మానాన్ని రూపొందించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశ ఆర్థిక రాజ్యాంగంగా పిలువబడినటువంటి తీర్మానం ఏది? 1956 పారిశ్రామిక తీర్మానం. మనం ఒకసారి ప్రణాళిక వ్యవస్థలోనికి వెళ్ళినట్లయితే మొట్టమొదటి ప్రణాళిక ఎప్పుడండి? 1951 నుంచి 56. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారండి? వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చాడు. 2వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి అండి? 1956 నుంచి 61వ సంవత్సరం వరకు. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారండి? పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే, అంటే 1956వ సంవత్సరంలోనే ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మీకు అవగాహన కలిగింది కదండి. 2వ పంచవర్ష ప్రణాళిక 1956లో ప్రారంభమైంది. అదే 1956లో ప్రారంభంలోనే ఒక పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే 2వ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఇండియాలో ప్రవేశపెట్టాడు. మిశ్రమం అంటే ఏంటంటే కలగలుపు, అంటే ఉత్పత్తి మరియు పంపిణీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, పీపీపీ పద్ధతి అంటారు కదండి. ఇప్పుడు మన న్యూస్ పేపర్లో చూస్తే పీపీపీ పద్ధతి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఇండియాలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మన జవహర్లాల్ నెహ్రూ. అందుకే ఇంతటి కృషి చేశాడు కాబట్టి ఇతన్ని నవభారత నిర్మాత, నవభారత వాస్తుశిల్పి అని బిరుదులు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇంకా ఇతని గురించి చాలా చెప్పుకోవచ్చండి. కాకపోతే మనం మోడర్న్ హిస్టరీలో జవహర్లాల్ నెహ్రూ గురించి ఇంకా వివరించుకుందాం అండి. ఓకే, మనం బి కృష్ణారెడ్డి పాలిటీలో చూసుకున్నా కూడా ఇంతకు మించి ఎక్కువగా కాన్సెప్ట్ ఇవ్వడండి. ఓకే, కృష్ణారెడ్డిలో చూసుకున్న ప్రధానులు అనే కాన్సెప్ట్లో ఇంతకు మించి ఎక్కువగా ఇవ్వడు. తర్వాత 2వది తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా. ఎవరండి? జిఎల్ నందా. 1964లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా జిఎల్ నందాని నియమించడం జరిగింది. ఈ పేరుని మీరు విన్నారండి. ఎప్పుడు విన్నారంటే బిజినెస్ మ్యాన్ ఫైనల్లో మహేష్ బాబు అంటాడు, 2 సార్లు ప్రధానులైనా కూడా
2 సార్లు ప్రధాని అయినా కూడా తన సొంత ఇల్లు లేనటువంటి ఒక గుల్జారీలాల్ నందా కావాలి అనేసి అంటాడు కదండి. అతనే ఈ గుల్జారీలాల్ నందా. అతి తక్కువ కాలం తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఈ గుల్జారీలాల్ నందా. తరువాత లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి విదేశాలలో మరణించినటువంటి తొలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా అత్యంత గొప్ప వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అండి. లాల్ బహదూర్ శాస్త్రి విదేశాల్లో మరణించాడు. ఎలా మరణించాడంటే, భారతదేశానికి 2 యుద్ధాలు వచ్చాయండి. మొదటగా 1962వ సంవత్సరంలో, వీలుంటే రాసుకోండి, 1962వ సంవత్సరంలో భారత్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం సందర్భంలో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని వాళ్ళు ఇలా మనం ఇండియా మ్యాప్ని చూసుకున్నట్లయితే ఇలా ఈ పైభాగం అనేది మనకి చెందింది కాదు. ఇదే ఆక్సాయ్ చిన్ ప్రాంతం. ఓకే, ఈ క్యాప్ లాంటి ప్రాంతం. ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని 1962వ సంవత్సరంలో ఈ చైనా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగిందండి. కాబట్టి 1962లో ఎవరి కాలంలో అండి? అయితే జవహర్లాల్ నెహ్రూ కాలంలో జరిగింది. తరువాత ఈ యుద్ధంలో మనం చాలా బలహీనంగా ఉన్నామని గుర్తించి వెంటనే పాకిస్తాన్ వాళ్ళు 1965వ సంవత్సరంలో, అంటే 1962లో చైనా వాళ్ళు యుద్ధం జరిగింది కాబట్టి మనం బలహీనంగా ఉంటామనే ఉద్దేశంతో 1965లో పాకిస్తాన్ వాళ్ళు మనపైన యుద్ధాన్ని ప్రకటించడం జరుగుతుందండి. 1965లో యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో 1966వ సంవత్సరంలో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకొని యుద్ధాన్ని విరమించుకోవడం కోసం లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు తాష్కెంట్ అనే ప్రాంతానికి, పాకిస్తాన్లోని, అప్పుడు ఉజ్బెకిస్తాన్ పాకిస్తాన్ కలిసి ఉండేవండి. కాబట్టి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ అనే ప్రాంతానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయడానికి వెళ్తాడండి. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. వెళ్ళిన తరువాత 1966 జనవరి 10వ తేదీన సంతకం పెడతాడు. ఆ తరువాత రోజు ఆ తాష్కెంట్లోనే మరణించడం జరుగుతుంది. ఆ హోటల్లోనే మరణించడం జరుగుతుంది. అందుకే విదేశాల్లోనే మరణించినటువంటి తొలి ప్రధాని ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. అయితే ఈయన మరణం పైన చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఎప్పటికి కూడా దానికి ఎవరు కూడా తీర్చలేదు. అతను విషం వల్ల చనిపోయారని, మరికొందరు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే అతని శవం భారతదేశానికి తెచ్చినప్పుడు నీలి రంగులోనికి మారి ఉందని మనకి బయట సోర్స్లో కూడా తెలుస్తుందండి. కాకపోతే ఏదైనా విదేశాల్లో మరణించినటువంటి తొలి ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి మరియు ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు మరణించాడన్న? 1966లో మరణించాడన్న. తరువాత సంవత్సరం ఏదండి? 1967లో ఈయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. తర్వాత తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది గంటల సమయంలోనే మరణించాడు. జనవరి 10న సంతకం పెట్టాడు, జనవరి 11న మరణించడం జరిగింది. ఇండియన్ లింకన్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి. అబ్రహం లింకన్ కూడా హత్యగావింపబడ్డాడు. వివాదాస్పదమైనటువంటి మరణాన్ని అబ్రహం లింకన్ పొందాడు. అంతేకాకుండా అతను చాలా సైలెంట్, నెమ్మదస్తుడు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి చాలా నెమ్మదైనటువంటి వ్యక్తి మరియు హత్యగావింపబడ్డాడు. కాబట్టి అతన్ని ఇండియన్ లింకన్తో పోల్చడం జరుగుతుంది. శాస్త్రీజీ, శాంతి మనిషి, ఇండియన్ లింకన్ అనే 3 బిరుదులు లాల్ బహదూర్ శాస్త్రికి కలవు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ఇచ్చాడు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, దీన్ని గుర్తుంచుకోండి. తరువాత ఏ పోర్ట్ఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో
కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి మొదటి వ్యక్తి. ఈ స్నేహం వల్లే అతను మరణించిన తర్వాత ఈయనకి ప్రధానమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. 1965లో పాక్తో జరిగిన యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాని మన లాల్ బహదూర్ శాస్త్రి. 1965లో అత్యవసర పరిస్థితిని కూడా విధించడం జరిగిందండి భారతదేశంలో. చెప్పాను 1962 భారత్ చైనా యుద్ధంలో మనం బలహీనులై ఉన్నామని 1965లో పాకిస్తాన్ వారు మన పైన దాడి చేయడం జరిగింది. ఓకే, తరువాత ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో జిఎల్ నందా గారు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. తరువాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఎంపిక కావడం జరిగింది. అప్పటికి ఇందిరాగాంధీ రాజ్యసభ సభ్యురాలు. అప్పటికి ఇందిరాగాంధీ మన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఒక రాజ్యసభ సభ్యురాలు. ఆ రాజ్యసభ సభ్యత్వం మేరకు ఈ ప్రధానమంత్రి పదవిని ఈవిడ చేపట్టిందండి. 1966లో ఈవిడ ఎన్నిక కాబడి ఏకదాటిగా 77 వరకు పరిపాలించింది. 1966 నుంచి 71 వరకు మొదటి విడత, 71 నుంచి 77 వరకు రెండవ విడత, 2 సార్లు పరిపాలించింది. మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. తరువాత మిగతా పార్ట్ను మనం తరువాత పార్ట్లో తెలుసుకుందాం అండి, ఎందుకంటే 21 నిమిషాలు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దయచేసి చాలామంది ఇలా పాలిటీ వీడియోస్ చేయండి సార్ అని అడగడం జరుగుతుంది. అందు గురించే వీడియోలు చేయడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని ఇలా ప్రోత్సహించడానికి గాను, మరిన్ని వీడియోలు చేయడానికి గాను, మా వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయి అని మాకు తెలిసినట్లయితే ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కూడా ఉత్సాహంగా ఉంటుందండి. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా వీడియోస్ మరింతమందికి అందుతున్నాయని మాకు తెలియడం ద్వారా మేము వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జవహర్లాల్ నెహ్రూ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంద్రకుమార్ గుజ్రాల్, ఇంద్రకుమార్ గుజ్రాల్. పివి నరసింహారావు. లాల్ బహదూర్ శాస్త్రి. మొరార్జీ దేశాయ్. తర్వాత వీడియోలో మిగతా వారి గురించి తెలుసుకుందాం. ఓకే, ఇందిరా గాంధీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.